నమస్తే, మీ రామిరెడ్డి తిరుపతి రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 18 నెలల నుంచి కూడా రోజుకో సంఘటనతో, రోజుకొక దుర్ఘటనతో తెలంగాణ అట్టుడికిపోతా ఉంది. ఈనాడు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక చిన్నారి 5వ తరగతి చదువుతున్న ఒక చిన్నారి బాపుబా పూలే హాస్టల్లో, భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఉన్నటువంటి ఒక సంక్షేమ హాస్టల్లో చదువుతున్నట్టు ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, దీని మీద స్పందించడానికి ఈ యొక్క సోకాల్డ్ జర్నలిజం ముసుగులో దోపిడీ చేస్తున్నటువంటి హౌలాగాళ్ళు ఉన్నారు చూసినవా, తీర్మార్ మల్లన్న, జర్నలిస్ట్ రఘు, ఈ మైపాల్ యాదవ్ అనేటోడు, వీళ్ళకి ఎవ్వనికి కూడా ఇలాంటి హృదయ ఉదారకమైన సంఘటనలు కనపడవు. వ్యక్తిగత దాడులు చేసుకుంటా, ఒక కల్వకుంట్ల కుటుంబం అనుకుంటా, కేసీఆర్, కేటీఆర్, కవిత వీళ్ళ మీదనే దుష్ప్రచారం చేసుకుంటా, ఇదే తప్ప తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక అనర్థాలను వెలుగులోకి తీసుకురావడంలో విప్లవం. వీళ్ళు ఎంతసేపు ఒక కుటుంబం మీద దాడి చేయడం, ఒక కుటుంబాన్ని చేయడం ఏమి. ఇప్పుడు ఇంత హృదయ విదారక సంఘటనే, ఒక పాప 5వ తరగతి చదువుతున్న పాప దుర్భర పరిస్థితులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. రాబోయ్ ఆత్మహత్య చేసుకుంటే స్పందించేటువంటి ఒక్కళ్ళుడు తెలంగాణలో. ఇంత ఉద్యమ భావజాలం ఉన్నటువంటి ఇంత తెలంగాణ వైబ్రెంట్ తెలంగాణ లోపల ఇవాళ మాట్లాడే నాదుడే లేడు. ఇంత ఘోరంగా విద్యా వ్యవస్థ కంప్లీట్ గా భ్రష్టు పెట్టిపోయింది. విద్యా శాఖ మంత్రి లేడు తెలంగాణలో, పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకున్నాడు. ఇప్పుడు దాదాపు 18 నెలల నుంచి జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఒక్క నయా పైసా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. కాలేజీలు మొత్తం మూతపడే స్థితికి వచ్చింది. ఆ కాలేజీలో పనిచేస్తున్నట్టు స్టాఫ్ కు సాలరీ లేని పరిస్థితి ఉంది. అంటే విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసేసారు, భ్రష్టు పట్టించేసారు. ఇంకొక వైపు ఇది విద్య, అది ఇంకొక రకంగా సాగునీటి తీసుకుంటే ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటే ప్రగల్భాలు పెట్టుకునే కాంగ్రెస్ సన్నాసులు, అరే యూజ్లెస్ ఫెలోస్, బిందెలతో వరినారులు సాదుకునే పరిస్థితి తీసుకొచ్చారు కదరా. ఎంత దుర్మార్గం రా, ఎంత సర్వనాశనం చేశారా తెలంగాణ రాష్ట్రాన్ని. బాధేస్తుందిరా. వ్యవసాయ రంగాన్ని కంప్లీట్ గా దివాలా తీసే పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఒడ్లు పండితే రేపు కొనే పరిస్థితి లేదు. వ్యవసాయ రంగాన్ని వీళ్ళే కూకటి వేళ్లతో పెకిలించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కడ 2 పిల్లర్లను సాగు చెప్పారు. 2 పిల్లలు కనుక రిపేర్ చేసి ఉంటే ఇవాళ సమృద్ధిగా వాటర్ వచ్చేది, భూగర్భ జలాలు పైకి వచ్చేటి. ఇవాళ వ్యవసాయ రంగంలో ఇటువంటి తిప్పలు వచ్చేది. బిందెలు పట్టుకొని తాగనాడికి కాదు, అది వరినార్లను సాదుకుంటున్నారంటే ఎటువంటి దుర్భర పరిస్థితి తెలంగాణలో వచ్చిందో అర్థం చేసుకోండి. ఒకటా రెండా, ఏ రంగంలో చూసినా కూడా పూర్తి స్థాయి వైఫల్యం. మొత్తం నేరాలు, ఘోరాలు. పోలీసు లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా దెబ్బతిన్నది. ఏమన్నంటే వ్యక్తిగత దూషణలు తిరుగుతున్నారు. ఒక సోకాళ్ళు ఒక 3-4 వెధవలం పెట్టుకున్నారు. తీర్మార్ మల్లన్న, రఘు ఇటువంటి వాళ్ళని పెట్టుకుని వాళ్ళతో ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద దాడి. అరే యూజ్లెస్ ఫెలోస్, జర్నలిస్టులు, మీరు ఎవరిని ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా, ప్రభుత్వం మీద విమర్శనాత్మక ధోరణి ఇవ్వాలా, ప్రభుత్వం మంచి చేస్తే మంచి అని అంటారు అబ్బాయి. ఎంతసేపు ప్రతిపక్ష పార్టీ మీద పడతారు ఇంద్రబాయ్. ఇవాళ కేసీఆర్ గారు అధికారం లేరు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆ ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపి ప్రజలకు మంచి జరిగే విధంగా మీరు జర్నలిజం చేయాలి. కానీ ఒక కుటుంబం మీద దాడి చేస్తూ కేసీఆర్ గారు ఏం చేశారు భయ్? చావు నోట్లో తలబెట్టి తెలంగాణను 70 ఏళ్ల కళను సిద్ధించినటువంటి వ్యక్తి తెలంగాణను తన యొక్క ఒక రక్షణ కవచంగా ఆ కుటుంబం కాపాడుకుంది. ఎంత కష్టపడ్డ తెలంగాణ కోసం ఎన్ని ఉద్యమాలు చేశారు. ఆ కుటుంబం మీద పడి సస్తారేంద్ర భయ్. సరే, ఆ కుటుంబం మీద నీకు నచ్చలేదు, వ్యక్తిగతంగా నచ్చలేదు. నువ్వు నీ జర్నలిజంలో ఉన్నటువంటి నైతిక విలువలకు కలిగిస్తుంది. వ్యక్తిగత దూషణలు ఏంద్రాబాయ్? వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ ఇదేంద్రాబాయ్? ఇటువంటి ఒక చిన్నారి చనిపోయిందిరా. మీకు హృదయం లేదారా? మీకు మానవత్వం లేదారా? ఇవాళ 5వ తరగతి చదువుతున్న చిన్నారి ఆత్మహత్య చేసుకుందిరా. ఇగో ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేడు, పూర్తిస్థాయి హోంశాఖ మంత్రులు లేరు. లా అండ్ ఆర్డర్ కంప్లీట్ దెబ్బతిన్నది, విద్యా వ్యవస్థ కంప్లీట్ దెబ్బతిన్నది, సంక్షేమ పథకాలు దెబ్బతిన్న 6 గ్యారంటీలను ఊదరగొట్టి అధికారులకు వచ్చారు. ఒక్క గ్యారంటీని కూడా పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. వ్యవసాయ రంగాన్ని మొత్తం కుదేలు అయిపోయింది. వాళ్ళ వరి నార్లకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మొన్నటి దాకా రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారింది తెలంగాణ. విపరీతమైన వరి పంట పండింది. భూగర్భ జలాలు పెళ్లిబికినాయి కాళేశ్వరం జలాలతో. కాళేశ్వరం ప్రాజెక్టు పండబెట్టిరు అక్కడ దాన్ని కంప్లీట్ గా నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. మేధావులారా, చదువుకున్న విఘ్నులారా, స్పందించండి. ప్రభుత్వం మీద ఇవాళ మనం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. తెలంగాణ సిద్ధించిన తెలంగాణను మళ్ళీ ఆంధ్ర గుత్తేదారుల చేతులకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం చంద్రబాబు గారి కనుసన్నలు నడుస్తా ఉంది. పచ్చ మీడియా విజృంభిస్తా ఉంది. తెలంగాణ యొక్క
ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నారు. తెలంగాణ అంటే ఫెయిల్యూర్ తెలంగాణ అని చూపించేటువంటి పరిస్థితులు పట్టుకొచ్చారు. మొన్నటిదాకా సక్సెస్ఫుల్ మొత్తం దేశానికే తలమానికున్న తెలంగాణ ఇవాళ ఫెయిల్యూర్ తెలంగాణ గా మార్చేటువంటి పరిస్థితి మోడీ, చంద్రబాబు డైరెక్షన్ రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నట్టు కనపడతా ఉంది. దీన్ని అందరు ప్రజలు గ్రహించాలి. లేదంటే మనం ఐడెంటిటీనే కోల్పోయే పరిస్థితి. మళ్ళా తెలంగాణను తీసుకెళ్లి మళ్ళా ఆంధ్రప్రదేశ్లో కలిపినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అటువంటి పరిస్థితులు పట్టుకొస్తున్నారు. కాబట్టి ప్రజలారా గమనించండి. ఈ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మనం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. వీళ్ళని వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టాలి. వీళ్ళని కంప్లీట్ గా అసలు ఈ గవర్నమెంట్ కి అయితే ఒక క్షణం కూడా అధికారంలో ఉండేటువంటి అర్హతే లేదు. మొత్తం కొన్ని అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది. జై తెలంగాణ.